ఇకటు ఏపీలో ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు, రైతు సేవా కేంద్రంలో పరిస్థితులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం పరిశీలించారు. తొలుత పెనమలూరు మండలంలోని గంగూరు రైతు సేవా కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే ఖాతాల్లో నగదు జమ అవుతోందని రైతులతో సీఎం చెప్పారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడంతో ఖర్చులు తగ్గుతున్నాయని, దిగుబడులు పెరుగుతున్నాయని తెలిపారు. ధాన్యానికి సకాలంలో నగదు జమ అవుతోందా లేదా అనే అంశంపై రైతుల నుంచి ముఖ్యమంత్రి వివరాలు రాబట్టారు. రైతుల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక గంగూరులోని రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన షెడ్యూలింగ్ ని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన ధాన్యం ఎంత మేర దిగుబడికి వచ్చిందో కూడా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. తేమ శాతం కొలిచే విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. తేడాలు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం గంగూరులోని వెంకటాద్రి రైస్ మిల్లుని సీఎం పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మిల్లులో తేమ శాతం లెక్కింపు పరికరాన్ని తనిఖీ చేశారు. నమోదవుతున్న పాయింట్లకు, రైస్ మిల్లులో నమోదవుతున్న తేమ శాతానికి తేడాలు వస్తున్నాయనే అంశంపై రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచనలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ఇదే సందర్భంలో సెంటు భూమి కబ్జా చేసిన తాట తీస్తాం, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఇడుపుగల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సీఎం మాట్లాడారు. ఇతరుల భూములు కబ్జా చేయకుండా కొత్త చట్టం తెచ్చామని, భూ కబ్జాలు, మోసాలు, బెదిరింపులు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. కూడా చేయనంత విధ్వంసం జరిగింది. పరిపాలన అంటే ఒకటి రెండు, ఒక మనిషి అసమర్థుడున్నా, అవినీతిపరుడున్నా కొన్ని సమస్యలు వస్తాయి. కానీ ఇన్ని సమస్యలు సృష్టించి మన జీవితాలను అంధకారం నెట్టే పరిస్థితి వస్తారని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక పక్క అవినీతి, ఇంకొక పక్క వ్యవస్థలను విధ్వంసం చేయడం, పరిపాలనలో పనిచేసే అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయడం, అన్నీ కలిపి ఈరోజు అనేక సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు. ఒక్క విషయం మీరు చూస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ ఆఫీస్కి బయట వస్తున్నాను. బయట వచ్చినప్పుడు మీరు అందరూ కాగితాలు ఇస్తున్నారు. ఆ కాగితాలన్నింటికి నేను ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ మీరు చూస్తే 1,57,481 అర్జీలు నా దగ్గరకు వచ్చాయి. నా దగ్గరకు వచ్చినట్టే కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాయి. ఇందులో సమస్యలు చూస్తే రికార్డ్ ఆఫ్ రైట్స్ కోసం 78,854 అప్లికేషన్లు వచ్చాయి. అంటే 50% అందులోనే ఉన్నాయి. ఇంటి జాగాల కోసం 9,830. ల్యాండ్ గ్రాబింగ్, మీ భూమిని కబ్జా చేసిన కేసులు చూస్తే 9,528 కంప్లైంట్స్ వచ్చాయి. ఒకటి రెండు కాదు, 10,000 కంప్లైంట్స్ ఇప్పటికే. ఇవి కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కోసం 8,366 వచ్చాయి. అదే మరిగా ఎన్క్రోచ్మెంట్స్ చూస్తే 8,227 వచ్చాయి. ఇంకొక పక్కన అధికార యంత్రాంగం పైన, వార్డు రెవెన్యూ సెక్రటరీల పైన కంప్లైంట్స్ ఒక 8,000 వచ్చాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే 22A, ఎవరైనా మీ భూమి మీది ఉంటే దాన్ని 22A కింద పెట్టేస్తే ఆ భూమి మీది కాదు, ఇది గవర్నమెంట్ భూమి అంటే మీరు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించుకోవాలి. మార్చింది నెంబరే, కానీ మీ జీవితానికి అంధకారం సృష్టించే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. దానిపైన మళ్ళా ఒకసారి ఆలోచించి మీరు చూస్తే 22A వేస్తారు. వాళ్ళే వచ్చి చెప్తారు మీ దగ్గరకు వచ్చి, నీది గవర్నమెంట్ భూమి, అది నాకు ఇచ్చేసి నీకు కావాలంటే కొంత డబ్బులు ఇస్తాను అని మీతో రాయబారం చేసి సెటిల్మెంట్కి వచ్చే పరిస్థితికి వచ్చారు.
ఒకసారి మీరు ఒప్పుకొని ఆ భూమి ఇచ్చేస్తామంటే ఇమీడియట్గా 22 మారిపోతుంది, అది మళ్ళా మీ పట్టా భూమి అవుతుంది. ఆ పట్టా భూమి వాళ్ళు కబ్జా చేసే పరిస్థితికి వస్తున్నారు. 1, 2 కాదు, కొన్ని వందల కేసులు జరిగాయి. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ప్రధానంగా ఫోకస్ చేయవలసిన ఫైవ్ ప్లేసెస్ తీసుకున్నాం సార్. Yeah.